చిన్నతనంలోనే క్యాన్సర్ వచ్చి క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకేమవుతుందంటే రేడియేషన్ థెరపీ వల్ల, కీమోథెరపీ వల్ల ఆ మెడికేషన్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి క్యాన్సర్‌కి ఇచ్చే ట్రీట్మెంట్. దానివల్ల మన బాడీలో అండాశయాలనేవి చాలా సెన్సిటివ్ ఆర్గన్స్ అన్నమాట. అవి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల కూడా ఈ ఓవరీ ఫంక్షన్ అనేది తగ్గిపోతుంది. సో, కాబట్టి వివిధ రకాల ట్రీట్మెంట్‌ల వల్ల గానీ, కొన్ని ఇన్ఫెక్షన్స్ అంటారు. షిగెల్లా, మమ్స్, ఇన్‌ఫాక్ట్ బాగా సివియర్‌గా వైరల్ ఫీవర్స్ వచ్చినా కూడా, మలేరియా లాంటి ఫీవర్స్ వచ్చినా కూడా, ఓవరీస్ అనేవి ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. టీబీ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా ఈ ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో, గతంలో ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఏమన్నా వచ్చినాయా? ఇలాంటి ట్రీట్మెంట్స్ ఏమైనా తీసుకున్నారా? అనేది మనం తెలుసుకున్నా కూడా మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. సో, వీళ్ళలో మేజర్‌గా ప్రాబ్లమ్ ఏంటంటే, వీళ్ళలో ప్రెగ్నెన్సీ అనేది న్యాచురల్‌గా అవ్వదు. ఎందుకంటే అండాశయాలు పనిచేయట్లేదు. సింపుల్ టర్మ్స్‌లో చెప్పాలంటే అండాశయాలకి అండంని రిలీజ్ చేసే కెపాసిటీ అయితే ఉండదు. సో, ఇలాంటి కండిషన్‌లో ఏం చేయాలి అంటే, వాళ్ళకి ప్రెగ్నెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళ ఎగ్స్‌తో మాత్రం కుదరదు. సో, డోనర్ ఎగ్స్ తీసుకొని హస్బెండ్ స్పెర్మ్‌తో కలిపి ఐవీఎఫ్ ప్రాసెస్ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో, ఒకవేళ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికన్నా ఉన్నా, అంతకుముందు ఇలా క్యాన్సర్ ట్రీట్మెంట్‌లు తీసుకున్నా, ఏదైనా ప్రాబ్లమ్ వల్ల అండాశయాలు తీసేయాల్సి వచ్చినా కూడా వాళ్ళకి ఈ ప్రైమరీ ఓవేరియన్ ఇన్సఫిషియన్సీ అనేది మనం ఇచ్చే డయాగ్నోసిస్. దానికి అవసరమైన ట్రీట్మెంట్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్‌కెళ్ళాలి విత్ డోనర్ స్పెర్మ్స్. అంటే మనకి డోనర్ బ్యాంక్స్ ఉంటాయి. డోనర్ సీమెన్ డోనర్ బ్యాంక్స్ ఎలా ఉంటాయో అలాగే ఎగ్ డోనర్ బ్యాంక్ కూడా ఉంటుందన్నమాట. అక్కడ నుండి మనం ఒక ఎగ్స్‌ని సెలెక్ట్ చేసుకుంటాం. డోనర్ ఎగ్స్‌తో ప్రెగ్నెన్సీ అవ్వడానికి వీలవుతుంది. ఓకే.